అండి నేను రజాక్. ప్రభాస్ రెబల్ స్టార్ ప్రభాస్ అందరికంటే ఎక్కువ ఇప్పుడు, ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో ఎంతలా సపోర్ట్ చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని ఏ విధంగా కాంక్షించారో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. సో కాబట్టి ప్రభాస్ హ్యాట్స్ ఆఫ్. సో ముందుగా దానికి తర్వాత ఏంటంటే కల్కికి సంబంధించి నిన్న ఒక ఈవెంట్ చేశారు. ఏం ఈవెంట్ అండి, హాలీవుడ్ వాళ్ళు ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. అలాంటి ఈవెంట్ చేశారు. నిజ అతిశయోక్తి కాదు, నేను ఇది ఎట్టకారంగా మాట్లాడుతున్న మాట కూడా కాదు. ఇంట్రడ్యూసింగ్ బుజ్జి అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. 58 సెకండ్స్ తో ఒక వీడియో రిలీజ్ చేశారు. దాదాపు అది ఎంత అంటే మిలియన్స్ కొద్ది వ్యూస్ తో, లక్షల కొద్ది లైక్స్ తో దూసుకుపోతున్న పరిస్థితి. అయితే ఏంటంటే ఎంత అద్భుతంగా తీశారంటే హాలీవుడ్ సినిమాలు, ఆ తెలుగు సినిమా హాలీవుడ్ సినిమా అంటే ఒకప్పుడు ఇది ఇలా ఈ లెవెల్ కూడా కాదు, ఇంకా కిందకుండే. అలాంటి లెవెల్లో ఉన్న రోజుల నుంచి ఈరోజు మనం చూసుకుంటే హాలీవుడ్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేలాగా విఎఫ్ఎక్స్ ఏంటి, అదేవిధంగా ఆ వెహికల్ ఏంటి. సో మొత్తం కూడా మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ అని చెప్పేసి ఒక సినిమా అయితే ఉంటుంది అనమాట. ఈ వెహికల్స్ కి సంబంధించి ఒక రోడ్లో జరిగింది ఫైట్లని. ఆ వెహికల్స్ అన్ని కూడా వింతగా ఉంటాయి అనమాట. నాకు అవి చూసిన ఈసారి ఆ బుజ్జి ఇంట్రడ్యూసింగ్ బుజ్జిలో సో ఆ వెహికల్ ఏదైతే ఉందో దాన్ని చూసిన తర్వాత నిజంగా హాలీవుడ్ వాళ్ళని మన వాళ్ళు మైమర్చబోతున్నారు. మన తెలుగు సినిమా పరిశ్రమ ప్రపంచ దేశాలు నేలబోతుంది. మన ప్రభాస్ గారి ఏదైతే ఆహార్యం ఉందో మామూలుగా కాదు, ఒక హల్కు మాదిరి ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచ స్థాయి సినిమా నేలబోతున్నటువంటి సినిమా తెలుగు సినిమా. బాహుబలి కాడ నుంచి స్టార్ట్ అయింది, RRR తో సెన్సేషన్ రికార్డ్ని క్రియేట్ చేసింది. మన సలార్ సరే అనుకున్నంత స్థాయిలో బ్లాక్ బస్టర్ కొట్టకపోయినా కానీ అద్భుతంగా మన ప్రభాస్ గారిలో ఉన్నటువంటి ఇంపాక్ట్ని అయితే ఎగ్జాక్ట్గా విజువలైజ్ చేసి చూపించగలిగారు. అదేవిధంగా ఇప్పుడు కల్కి విషయానికి వస్తే కనుక ఇది మామూలు ఎక్స్పెక్టేషన్స్తో లేదు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, దీపికా పడుకునే, దిశా పటాని పెద్ద స్టార్ గణం అయితే దీంట్లో నడుస్తుంది. ఈ సినిమా ఎంత ఎక్స్పెక్టేషన్స్ అంటే ఊహకు అందించుకోవడం కూడా చాలా తక్కువ అవుతుంది. అదేవిధంగా ముందుగా ఏంటంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి విఎఫ్ఎక్స్ కానీ లేకపోతే తీసినటువంటి టేకింగ్ సంబంధించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి మాస్ సెంటర్లో మంచి మాస్ మసాలా సాంగ్స్తో ఉంటుందంటే ఉండదు. క్లాస్ మిక్స్ చేసుకుంటున్నటువంటి సినిమా. మరి ప్రపంచ దేశాల ఆడియన్స్ని ఆకట్టుకోవాలంటే మన మాస్ పనికిరాదు అనమాట. మన మాస్ వచ్చేసి కేవలం ఆంధ్ర, తెలంగాణ కొన్ని ప్రాంతాల వరకు ఉంటుంది. కానీ ప్రపంచ దేశాలు అందరినీ ఆకట్టుకోవాలంటే ఏ విధంగా ఉండాలో సినిమా నా విధంగా అయితే తీస్తారు. కల్కి 2898 అయితే దాంట్లో ఒక చిన్న చిట్టి రోబోని వాడారు. మీరు చూడండి, రోబో సినిమా వచ్చిన తర్వాత ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వచ్చినాయి. రోబో సినిమాలో రోబో 1లో అయితే మన రజనీకాంత్ గారు ఒక రోబో, తర్వాత పక్షి దానికి సంబంధించి ఏదో చేశారు కదా. అవి మన దేశంలో ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా ఏంటంటే చదువుకుంటున్న యువత పెరగడం, ఎడ్యుకేషన్ బాగా పెరిగిపోవడం, ఆ సినిమాలపై మక్కువ రావడం, ముఖ్యంగా అవెంజర్స్ లాంటి సినిమాలు, ట్రాన్స్ఫార్మర్ లాంటి సినిమాలు, ఇలా అక్కడ ఎలాంటి సినిమాలు ఏ స్థాయిలో ఆడితే మనందరికి తెలుసు. సో ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మన వైపు తిప్పుకునేటటువంటి సినిమాగా కల్కి ఏడి మారబోతుంది. అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేయొచ్చు. ఎలా అంటే ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ లేవు, డాన్స్ లేవు, పాటలు లేవు, ఏమీ లేవు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. బట్ అవి ఉండకపోవచ్చు కాక. బట్ ఏంటంటే ప్రపంచ దేశాలకి తెలుగు సినిమా పవర్ ఏంటో చూపించబోతున్న సినిమా. ఆ ఎఫెక్ట్స్ ఏంటి, ఆ స్పెషల్ గా తయారు చేసినటువంటి బుజ్జి అనే వెహికల్ ఏంటి, ఆ బుడ్డ రోబో ఏంటి. సో ఇవన్నీ చూస్తే కనుక మనకు అర్థమవుతున్న విషయం ఒకటే, అతి త్వరలో ప్రపంచ సినిమా మొత్తాన్ని కూడా ఏలబోతున్న సినిమాగా తెలుగు చిత్ర పరిశ్రమ నిలవబోతోంది. మొత్తం రొటీన్కి భిన్నంగా సినిమాలు అయితే వస్తున్నాయి. దాంట్లో ప్రభాస్ గారు ముందంజలో ఉన్నారని చెప్పొచ్చు. సో ఆయన చేస్తున్న సినిమాలు అదే విధంగా ఉన్నాయి. మన రాధేశ్యాం చూసాం, సరే అది ఫెయిల్ అయ్యి ఉండొచ్చు కావచ్చు కాక, బట్ ఏంటంటే ఒక విజువల్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసినటువంటి సినిమా అది. తర్వాత సలార్ చూసాం, మాస్ ఎలిమెంట్స్ తో క్లాస్ గా కొట్టినటువంటి సినిమా అది. ఇక ఇది వచ్చేసి కల్కి ఏడి ఫుల్ క్లాసు, మాస్ మసాలా లేవుండో. బట్ ఏంటంటే ఆ బుజ్జి బుడ్డదాన్ని చూపించిన తర్వాతే అర్థమైపోయింది ప్రభాస్ గారు రావడం. ఏమొచ్చాడులే, మామూలు ఎంట్రీ కాదు, దుమ్ము లేచిపోయింది. ఒక 5 నిమిషాల పాటు అక్కడ తిప్పుతానే ఉన్నారు ఆ వెహికల్ని. దాదాపు అక్కడ అరేంజ్ చేయడానికి దాదాపు 5 నుంచి 7 కోట్ల రూపాయలు ఖర్చు అయిందంట నిన్న ఒక్కరోజు జరిగినటువంటి ఈవెంట్కి. అంటే అర్థం చేసుకుని ఆ సినిమాపై ఏ స్థాయి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మీరు తక్కువ అంచనా తీసుకోవద్దు. ఏంటి పాటలు లేవు, హీరోయిన్స్ లేదు, అది లేదు, ఇది లేదు, అన్నీ ఉంటాయి. బట్ ఏంటంటే ప్రపంచ స్థాయి సినిమాని అయితే మేకింగ్ చేశారైతే నాకైతే స్పష్టంగా అర్థమైంది. ప్రపంచ సినిమాని ఏలబోతున్న సినిమాగా ఇది ఉండబోతుంది. రాబో సినిమాలు ఇప్పుడు మీరు చూస్తే మన తెలుగులో 100 సినిమాలు వస్తే దాంట్లో 95 వరకు మాస్ కమర్షియల్సే ఉంటాయి. బట్ ఇలాంటి ఒక 5 సినిమాలను వస్తే ఎంకరేజ్ చేద్దాం. చాలా అద్భుతంగా ఉంది, టేకింగ్ చాలా బాగుంది, ఆ విజువల్ ఎఫెక్ట్స్ వండర్స్ బాగుంది. నిజంగా ప్రభాస్ గారిని ఓమరావతి చూసి సిగ్గుపడవచ్చు అనమాట. ఒక ప్రభాస్ని ఈ విధంగా చూపించవచ్చా, సలార్ చూసి సిగ్గుపడవచ్చు. ఎందుకంటే ఆ కట్అవుట్ ని చూపించేటటువంటి విధానం ఒకటి ఉంటుంది.
ఎక్స్ట్రాడినరీ, అద్భుతం, ఎర్ర కొట్టేశారని చెప్పొచ్చు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కాళ్ళు రగరేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, కోడిగుడ్డు మీద ఈకలు పేకొద్దు. దీనికి సంబంధించి ఏం లేదు, ఒక వెహికల్ మాత్రమే తీసుకొచ్చారు. బట్ ఏంటంటే ఇది ఒక సిరీస్లో వెళ్ళడానికి కూడా అవకాశం అయితే ఉంది. అద్భుతంగా ఉంది, మంచి కథతో. ఇంతకుముందు మనం చూసాము అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదను, అదేవిధంగా కమల్ హాసన్ గారి చేతి మీద ఏదో ఉన్నట్లు. మామూలుగా ఏదో ఒక సెన్సేషనల్ ఇంపాక్ట్ని అయితే ఇది క్రియేట్ చేయబోతోంది.